నమస్తే 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 అందరికి శనార్థులులా ఎట్లున్నారు? నేనైతే మీ దయతోటి మంచిగున్నా. మీరు మంచిగున్నారా? మరి మీకోసం నేను గీయాలా కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఆ ముచ్చట్లు ఏందో ఒకసారి చూద్దామా? మరి ఆ ముచ్చట్లు చెప్పేందుకు నేనైతే సిద్ధముల్లా. మరి మీరు ఇన్నందుకు సిద్ధమా? చలో పారిగా ముచ్చట్లు ఏందో చూద్దాం. ఇక తెలంగాణ ఎన్నికలలో కానీ ఎన్నికలలో ప్రచారాలలో కానీ అదేవిధంగా భారీ భారీ బహిరంగ సభలలో కానీ ఎలక్షన్లలో వాడి వేడి అయితే మస్తు నడుస్తుందబ్బా. అట్లనే ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటింటే ఆ ఎన్నికల ప్రచారం వాడి వేడి కాదు, మీరు ఫుల్ వేడి కావాలి. గట్లాంటి ముచ్చట ఒకటి పట్టుకొచ్చిన. ఇగో మీరు నరేంద్ర మోదీకి ఓటు ఎందుకు వేయాలి? నరేంద్ర మోదీ గారు మనకేమన్నా చేసిర్రా? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వల్ల ఈ బీజేపీ వల్ల మనకేమన్నా న్యాయం జరిగిందా? ఈ తెలంగాణకు బీజేపీ వాళ్ళు ఏమన్నా చేసిర్రంటే గది ఏమన్నా ఇచ్చిర్రంటే గాడిది గుడ్డు మన చేతికి ఇచ్చినట్టే అని నేనైతే అంటలేనుల్లా. ఇవి నా నోట్లకెళ్ళి వచ్చిన మాటలు కాదు. నేను మీకు ఓన్లీ నా నోట్లకెళ్ళి వార్తలు మాత్రమే చెప్తా. ఈ ముచ్చట్లన్నీ రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి సారు బీజేపీ వాళ్ళు ఏమేమి అంటారు, ఎట్లెట్లా అంటారు, ఏం పనులు చేస్తారు, ఎట్లెట్లా చేస్తారు, మరి వాళ్ళకు ఓట్లు వేయాలని అద్దా అనే ముచ్చట మన ముంగడికి తీసుకొచ్చిండు ఒక సభల. మరి ఆ సభల రేవంత్ రెడ్డి సార్ ఏం మాట్లాడతారో ఒకసారి మీరే ఇనురి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా, మా సీనన్నని ఇట్లే పట్టుకోమంటున్నా. దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు. ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయ్యా అంటే కర్ణాటకకేమో చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు. ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా.